భారతీయ మార్కెట్లో ఇప్పుడు ఎక్కడ చూసినా పసిడి సెగలే కనిపిస్తున్నాయి. అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న బంగారం ధరలు సామాన్యుణ్ణి బెంబేలెత్తిస్తున్నాయి. కానీ ఇక్కడే ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. ఎస్, ధరలు ఆకాశాన్ని అంటుతున్న మన దేశంలో బంగారం దిగుమతులు మాత్రం సరికొత్త రికార్డులను సృష్టించాయి. ఎస్, గత ఆర్థిక సంవత్సరంలో భారత్ దిగుమతి చేసుకున్న బంగారం విలువ అక్షరాల 6.5 లక్షల కోట్ల రూపాయల పైమాటే. అసలు ధరలు ఇంతలా పెరిగినా జనం ఎందుకు కొంటున్నారు? వెండి దిగుమతులు ఏ రేంజ్లో పెరిగాయి? అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి, భౌగోళిక రాజకీయ పరిస్థితులు పసిడి ధరలకు రెక్కలు తెచ్చాయి. ఈ క్రమంలోనే వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాలు దేశ ఆర్థిక వర్గాలను విస్మయానికి గురి చేస్తున్నాయి. 2025-2026 ఆర్థిక సంవత్సరంలో మన దేశ పసిడి దిగుమతులు ఏకంగా 24% మేరకు పెరిగి ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. ఇక విలువ పరంగా చూస్తే ఈ దిగుమతులు 6,65,815 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. దీనిని డాలర్లలో లెక్కగడితే 71.98 బిలియన్ డాలర్లు. ఇంత భారీ స్థాయిలో దిగుమతుల విలువ పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు విపరీతంగా పెరగడమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నాయి. ఇక్కడ మనం లోతుగా గమనించాల్సిన మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, విలువ పరంగా చూసుకున్నట్లయితే దిగుమతులు రికార్డులు సృష్టించినప్పటికీ పరిమాణం పరంగా చూస్తే మాత్రం దిగుమతులు తగ్గుముఖం పట్టాయి. సో 2024-2025 ఆర్థిక సంవత్సరంలో మనం 759.09 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటే 2025-2026 నాటికి అది 4.76% క్షీణించి 721.03 టన్నులకు పడిపోయింది. అంటే మనం తెప్పించుకున్న బంగారం తక్కువైనా దానికోసం చెల్లించాల్సిన ధర మాత్రం భారీగా పెరిగింది. సో వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం గతంలో కిలో బంగారం ధర సుమారు 70.87 లక్షల రూపాయలుగా ఉంటే అది ఏకంగా 92.33 లక్షల రూపాయలకు చేరుకుంది. ఈ భారీ ధరల వ్యత్యాసమే దిగుమతుల విలువను 6 లక్షల కోట్ల పైచిలుకుగా తీసుకెళ్లింది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా పసిడి దిగుమతుల ట్రెండ్ను పరిశీలిస్తే ధరల పెరుగుదల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. 2022-2023లో 3.23 లక్షల కోట్లుగా ఉన్న దిగుమతుల విలువ 2023-2024 నాటికి 4.21 లక్షల కోట్లకు చేరింది. ఆ తర్వాత 2024-2025లో ఇది 5.36 లక్షల కోట్లు దాటింది. ఇక ఇప్పుడు ఏకంగా 6.65 లక్షల కోట్లకు చేరింది. ప్రజెంట్ దేశం మొత్తం చేస్తున్న దిగుమతులలో బంగారం వాటాని 5% పైగా ఉండటం చూస్తుంటే భారత ఆర్థిక వ్యవస్థలో పసిడి ఎంతటి కీలక పాత్ర పోషిస్తుందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు వెండి దిగుమతులు కూడా ఇదే తరహాలో దూసుకుపోతున్నాయి. బంగారం ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరటంతో చాలా మంది ప్రత్యామ్నాయంగా వెండి వైపు మొగ్గు చూపుతున్నారు. సో గత ఆర్థిక సంవత్సరంలో వెండి దిగుమతులు ఏకంగా 150% పెరిగి 1.11 లక్షల కోట్ల రూపాయలకు చేరాయి. ఇక పరిమాణం పరంగా చూసినా 42% వృద్ధి కనిపిస్తోంది. సో గత ఏడాది 7,334.96 టన్నుల వెండి మన దేశానికి దిగుమతైంది. ఇక ఈ విలువైన లోహాల దిగుమతులు పెరగటం వల్ల దేశ వాణిజ్య లోటుపై తీవ్ర ప్రభావం పడింది. ఇక 2025-2026లో దేశ వాణిజ్య లోటు ఏకంగా 30.82 లక్షల కోట్లకు అంటే 333.2 బిలియన్ డాలర్లకు పెరిగినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. చైనా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారం వినియోగదారుగా ఉన్న భారత్కు తన దేశీయ అవసరాల కోసం దిగుమతులే ప్రధాన వనరు. సో ముఖ్యంగా మన ఆభరణాల పరిశ్రమ గిరాకీని తీర్చడానికి విదేశాల నుంచి పెద్ద ఎత్తున బంగారాన్ని తెప్పించుకోవాల్సి వస్తోంది. సో మన దేశానికి దిగుమతి అవుతున్న పసిడిలో సింహభాగం అంటే 40% స్విట్జర్లాండ్ నుంచే వస్తోంది. ఇక ఆ తర్వాత యుఏఈ, దక్షిణాఫ్రికా దేశాల నుంచి మన బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాం. కేవలం స్విట్జర్లాండ్ నుంచే జరిగిన దిగుమతులను గమనిస్తే 2025-2026లో ఇవి 11.36% పెరిగి 2.24 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇక పసిడిపై భారతీయులకు ఉన్న తిరుగులేని వ్యామోహం, పెట్టుబడి దృక్పథమే ధరలు ఎంత పెరిగినా దిగుమతులు రికార్డు స్థాయికి చేరడానికి కారణమవుతోంది. చూసారుగా, కిలో బంగారం ధర 70 లక్షల నుంచి 92 లక్షల రూపాయలకు చేరిన మనవాళ్లు కొనటం మాత్రం ఆపట్లేదు.
6.5 లక్షల కోట్ల రూపాయల బంగారం దిగుమతి చేసుకున్నామంటే అది మామూలు విషయం కాదు కదా. దీన్ని బట్టి భారతీయుల పసిడి సెంటిమెంట్ ఎక్కడా తగ్గటం లేదని స్పష్టంగా అర్థమవుతోంది.